నమస్తే K24 న్యూస్. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వచ్చే నెల డిసెంబర్ 3వ తేదీన సీఎం ఉస్నాబాద్ చేరుకున్నట్లు సమాచారం. ఉస్నాబాద్ పట్టణంలోని ఏని శివార్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు సభ మైదానాన్ని చదును చేస్తూ వేలాది మంది హాజరయ్యేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఉస్నాబాద్లో రాబోయే డిసెంబర్ 3వ తారీఖు ముఖ్యమంత్రి గారి పర్యటన మరియు కార్యక్రమ ఏర్పాట్ల గురించి ఈరోజు సమీక్ష సమావేశం చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల పైన అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసి సెక్యూరిటీ పరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలనే దానిపైన కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లను పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ చూసుకుంటారు. తర్వాత ఈ రాబోయే గ్రామ పంచాయత్ ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ డివిజన్లో కూడా ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఆల్రెడీ పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా పనిచేస్తున్నాయి. అక్కడక్కడ ఈ గ్రామాల్లో వేలంపాట వేస్తున్నారు ఏకగ్రీవంగా ఎలక్షన్స్ చేయడానికి అని తెలుస్తుంది. ఇక్కడ కూడా ఈ వేలంపాట పాడడం ఇవంతా చట్టవిరుద్ధము. మొత్తం విలేజ్ అంతా ఎలక్షన్స్ వద్దు, మేమంతా ఏకమతంతో ఎవరో ఒకరు సర్పంచ్ వార్డు మెంబర్స్ అవుతారనేది ఉంటే అది చట్ట ప్రకారంగా రూల్స్ ప్రకారంగా జరగాలి. అది కాకుండా విలేజ్కి ఇంత డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఇంత ఏదో ఒక వస్తువులు ఇవ్వాలి, ఏదో ఒక ల్యాండ్ ఇవ్వాలి, ఇటువంటి డిమాండ్స్ పెట్టి వాళ్ళ దగ్గర తీసుకొని ఇంకా మిగతా ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నామినేషన్ వేయకుండా చేయడం ఇవన్నీ చట్ట వ్యతిరేకము. ఎక్కడ కూడా ఇటువంటి వేలంపాట కానీ ఇటువంటి బెదిరింపులు కానీ ఎవరు స్వచ్ఛందంగా నామినేషన్ వేసే వాళ్ళని అడ్డుకోవడం కానీ ఇటువంటివి ఎవరు చేయకూడదని అందరికీ పోలీస్ శాఖ తరఫు నుంచి నేను తెలియజేస్తున్నాను. అటువంటి ఎవరైనా చేస్తే అది చట్టవిరుద్ధము. తర్వాత అటువంటి ఎన్నికలు కూడా రద్దయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చట్టపరంగా చర్యలు కూడా ఉంటాయి. అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున విస్తృతంగా చెక్కింగ్స్ మరియు ఈ బ్యాడ్ క్యారెక్టర్స్, రౌడీ షీటర్సు, తర్వాత ఈ హిస్టరీ షీటర్సు, తర్వాత ఇంతకుముందు ఎలక్షన్స్ సమయంలో వేరే వేరే కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, తర్వాత ఊర్లలో కొట్లాటాలు గొడవలు రెగ్యులర్గా చేసేవాళ్ళు, ఇట్లాంటి బ్యాడ్ క్యారెక్టర్స్ అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సెక్షన్ 126 BNSS కింద. తర్వాత ఊర్లో ఎవరైతే ఇటువంటి ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనే అవకాశం ఉందో, ఈ డబ్బు కానీ మందు కానీ ఇతర గిఫ్ట్ ఐటమ్స్ కానీ ఇటువంటివి నిల్వ ఉంచుకొని ఎవరో క్యాండిడేట్ పరంగా పంచడం కానీ ఓటర్లకు ప్రలోభాలు పెట్టే అవకాశం ఎక్కడైతే ఉందో అక్కడ ఎవరైతే ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉందో వాళ్ళందరిది జాబితా తయారు చేసుకుంటున్నాము. వాళ్ళందరిపైన ప్రత్యేక నిఘా పెడుతున్నాము. అందరూ కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయాలి, స్వచ్ఛందంగా ఈ ఎలక్షన్స్లో అందరూ పాల్గొనాలి. అవి కాకుండా ఓటర్లను ప్రలోభాలు పెట్టడము, ఇతర వ్యక్తులను బెదిరించడము, ఊర్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చేయడము, పోలింగ్ అధికారుల పైన దాడి చేయడం కానీ బలప్రయోగం చేయడము, లేకపోతే వాళ్ళ డ్యూటీలకు ఆటంకం కలిగించడము, ఇట్లాంటి వ్యక్తుల జాబితా సిద్ధం చేస్తున్నాము. వాళ్ళపై నిఘా పెట్టి ఉన్నాము. ఎక్కడ కూడా ఇటువంటివి జరగకుండా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. జిల్లా పరిపాలన మరియు పోలీసు శాఖ మొత్తం కలిసి ఎంటైర్ సిద్దిపేట జిల్లాలో ఎక్కడ కూడా ఈ వయలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ ఇతర ఎలక్షన్ అఫెన్సెస్ కానీ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం.